ప్లస్ మనతో పాటుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. రైతు రుణమాఫీ 1,00,000 లోపు చేసినామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సార్, అసలు రైతు రుణమాఫీ విషయంలో ఏం మాట్లాడదలుచుకున్నారు? ఇది పూర్తిగా బోగస్. ఇది కేవలం ఐవాష్ చేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ రైతులందరికీ కూడా వర్తిస్తలేదు. మరి గతంలో కేవలం ₹1,00,000 రుణమాఫీ చేయాలంటే 28,000 కోట్ల రూపాయలు అవసరం కదా. మరి 7,000 రూపాయలతోటి 7,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఏ రకంగా రైతు రుణమాఫీ లక్ష రుణమాఫీ చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి స్పష్టమవుతూ ఉన్నది. కేవలం ఇక్కడ రుణమాఫీ పేరు మీద పూర్తిగా మరి బెనిఫిషరీస్ లిస్ట్లో మరి చాలామంది బెనిఫిషరీస్ ఫిల్టర్ చేసి కొంతమందికి మాత్రమే ఇస్తూ ఈరోజు పూర్తి వివక్ష చేస్తూ ఉన్నారు. ఇదంతా పూర్తిగా బోగస్గా రైతు రుణమాఫీ పేరు మీద మోసం చేస్తూ ఉన్నాం. బీజేపీ ఏమైనా గ్రౌండ్ రిపోర్ట్ ఏమైనా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? చాలా వరకు రైతులు మాకు 1,00,000 లోపే రుణం ఉంది కానీ ఇప్పటి వరకు కాలేదనేటువంటి వార్తలు కూడా వినపడుతూ ఉన్నాయి. మీరేమైనా గ్రౌండ్ రిపోర్ట్ ఏమైనా తీసుకుంటారు? తప్పకుండా దీని మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమం చేయబోతుంది. రైతులను ఈ రకంగా మోసం చేయడం సమంజసం కాదు. ఇది రైతులను మోసం చేయడమే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతుంది. గ్రూప్స్ను అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. గ్రూప్ 1 1:100 కోసం ఇంకా పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. పోస్ట్పోన్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈ పోరాటానికి మద్దతు ఎలా ఉండబోతా ఉంది? చూడండి, యూత్ డిక్లరేషన్లో వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా గతంలో ఉన్నటువంటి పోస్టులనే రీషెడ్యూల్ చేసి ఇవ్వడము, రీనోటిఫికేషన్ ఇవ్వడం కాదు. ఈరోజు మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు లోపల ఈ క్యాలెండర్ని మీరు రిలీజ్ చేస్తారు? షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మరి ఏ రకంగా మరి యువతకి న్యాయం చేస్తారు? మీరు ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఎప్పటి లోపల పూర్తి చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఇది ఖచ్చితంగా రైతు రుణమాఫీ విషయంలో అసలు జరగాల్సిన దానికంటే తక్కువ జరిగిందనేటువంటి మాటనైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.